శ్రీశైలంకి వస్తే ఈ హోటల్ ని విజిట్ చేయడం మర్చిపోకండి. ఈ హోటల్ పేరు ఐలాపురం. లోపలైతే చాలా పెద్ద ప్లేస్, చాలా ఎక్కువ సీటింగ్ అయితే ఉంటది. ఈ హోటల్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం, ఎందుకంటే ఇక్కడ డిషెస్ అన్ని సూపర్ గా ఉంటాయి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, బాదం మిల్క్, సోడాస్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎస్పెషల్లీ టీ అయితే ఆసమ్ ఉంటది. మార్నింగ్ టిఫిన్ మసాలా దోశ అది చెప్పాము. మసాలా దోశ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది మసాలా కూడా. సర్లే పూరి ఎలా ఉందని టేస్ట్ చేసాము. పూరి చాలా సాఫ్ట్ గా, ఇంకా చాలా పెద్దగా ఉంది సింగిల్ పూరి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ గారి అయితే ఆర్డర్ పెట్టాము. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ గా, చాలా కాటన్ కంటే స్మూత్ అని చెప్పొచ్చు. అండ్ గారి కూడా చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. అండ్ నెక్స్ట్ పూరి అయితే ఆర్డర్ చెప్పాము, ఎందుకంటే బాగా నచ్చింది పూరి మాకు. నెక్స్ట్ స్పెషల్ టీతో అయితే ఎండ్ చేసాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ మధ్యాహ్నం మీల్స్కి వచ్చేసరికి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాము. అండ్ ఇది మట్టికి మంచి అరోమాతో, అండ్ దీనికి పన్నీర్ కర్రీ కాంబినేషన్ గా ఇచ్చారు. పన్నీర్ కుర్మా అయితే సూపర్ ఉంది. నైట్ 9కి అయితే పుల్కా విత్ మీతి షామన్ తిన్నాము. మీతి షామన్ మట్టికి అదుర్స్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ ఇడ్లీ గారి ఇది చెప్పాము, ఇదైతే పెద్దవి. అండ్ పూరి దోశ కూడా మేము ఆర్డర్ చెప్పాము. సో టేస్ట్ చేద్దామనండి ఇంకోసారి. ఇదైతే నార్మల్ ఎస్పీ దోశ, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పీ దోశ విత్ సాంబార్ అయితే నిజంగా చెప్పవసరం లేదు, సాంబార్ అయితే చాలా బాగుంది. అండ్ శ్రీశైలం ఫుల్ వ్లాగ్ అయితే మీకు పెట్టబోతున్నాను త్వరలోనే, కొంచెం టైం పడుతుంది, అందుకే ముందు మీకు హోటల్ అయితే పెట్టేశాను.